ప్రైజ్ ద లార్డ్. అతి శ్రేష్టమైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ ఉదయకాలపు శుభాలు తెలియజేయుచున్నాను. ఈరోజు దేవుడు మనకు అనుగ్రహిస్తున్న అతి శ్రేష్టమైన వాక్యము కీర్తనలు 116వ అధ్యాయము 2వ వచనాన్ని చదువుకుందాము. ఆయన నాకు చెవియొగ్గెను, కావున నా జీవిత కాలమంతయు నేను ఆయనకు మొర్రపెట్టుదును. మన దేవుడు మన మొరకు చెవియొగ్గే దేవుడు కనుక జీవితకాలం అంతా కూడా మన మొరకు చెవియొగ్గే దేవునికి మనం మొరపెట్టుకునే వరంగా ఉండాలి. మన మొర ఆలకించే దేవుడు, మనకు జవాబు అనుగ్రహించే దేవుడు, మన జీవితాల్లో శ్రేష్టమైన కార్యాలు చేసే దేవుడు కనుక దేవునికి మొరపెట్టుకుని దేవుని ద్వారా సమస్తాన్ని పొందుకొని బహుశ్రేష్టమైన జీవితాన్ని జీవించవలసిందిగా ప్రభు పేరట మిమ్మల్ని కోరుచున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించి మీ మొర దేవుడు ఆలకించి మీ జీవితాల్లో దేవుడు అద్భుతమైన కార్యాలు, ఆశ్చర్యమైన కార్యాలు జరిగించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మహోన్నతుడా, కృప కలిగిన దేవ, ఈ ఉదయకాల సమయంలో అనుగ్రహించిన అతి శ్రేష్టమైన వాక్యాన్ని బట్టి నీకు స్తుతులు చెల్లిస్తున్నాం. దేవా, మా మొరకు చెవియొగ్గే దేవుడవు కనుక జీవితకాలం అంతా కూడా నీకు మొరపెట్టుకునే భాగ్యాన్ని ఒక అనుగ్రహిస్తావు. నీ నామానికి స్తుతులు చెల్లిస్తున్నాం. ఈ ప్రార్థనలో ఏకీపిస్తున్న ప్రతి ఒక్కరిని దీవించండి, ఆశీర్వదించండి, కృపలో భద్రపరచండి. మా జీవిత కాలం అంతా కూడా నీకు మొరపెడితే నువ్వు దేవా ప్రతి క్షణము కూడా ఆలకించే దేవుడు, ప్రతి ప్రార్థనకు జవాబు అనుగ్రహించే దేవుడు కనుక నీకు మొరపెట్టుకుని సమస్తాన్ని పొందుకుని బహుశ్రేష్టమైన జీవితాన్ని జీవించే భాగ్యాన్ని ప్రతి ఒక్కరికి కలుగు చేయండి. ఈ ప్రార్థనలో ఏకీపిస్తున్న ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించండి. ఈరోజు తలపెట్టిన ప్రతి కార్యాన్ని సఫలం చేయండి. వారి రాకపోకల్లో నీకు సహాయం అనుగ్రహించండి. అనారోగ్యమైన బిడ్డలను స్వస్థపరచండి. ఈ దిన ఆశీర్వాదాలు ప్రతి ఒక్కరి మీద మెండుగా కురమరింపచేసి నీ దేవునితో నింపి నడిపించమని యేసుక్రీస్తు నామం పేరట వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని యొక్క కృప సదాకాలమునకు తోడై ఉండి దేవుని యొక్క దీవెనలు ఆశీర్వాదాలతో నింపి నడిపించును గాక. ఆమేన్.